సో నార్మల్గా ఇది ఒక క్వశ్చన్ సీటెట్లో రావడం జరిగింది. x/y ఈజ్ ఈక్వల్స్ టు -1/3 హోల్ పవర్ -3 డివైడెడ్ బై 2/3 హోల్ పవర్ -4. మనం ఏంటంటే x/5 ప్లస్ y/xని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి నార్మల్గా ఇట్లా పవర్స్లో ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే x⁻n లాగా ఇది ఉంది. ఓకే, ఈ పవర్ -n ఉన్నప్పుడు దీన్ని 1/x⁻n అని రాసుకుంటాం. ఇక్కడ n ప్లేస్లో ఏముంది, మనకి -3 ఉంది. సో కాబట్టి x/y ఈజ్ ఈక్వల్స్ టు -1/3 హోల్ పవర్ -3 ఇట్లున్నప్పుడు మనం ఇన్వర్స్ చేసుకోవాలి కదా. సో 1/3 ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్ పెట్టండి. ఈ -3 కాస్త 3 అవుతుంది. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ డివైడెడ్ బై 2/3 పవర్ -4. ఈ 2/3ని కూడా మనం ఏమైనా రాసుకోవాలంటే 2/3 పవర్ -4 డైరెక్ట్గా రాసుకుంటున్నా నేను. దీన్ని జస్ట్ ఇన్వర్స్ చేసి పవర్ రాసేస్తే సరిపోతుంది. ఇక్కడైనా అంతే చేయొచ్చు. -3 హోల్ పవర్ 3 అని రాసుకోవచ్చు. ఇప్పుడు డివైడ్ చేయాలి. -3 హోల్ పవర్ 3 డివైడెడ్ బై 3/2 హోల్ పవర్ 4. ఈ డినామినేటర్లో ఉన్న 2 పైకి వెళ్తుంది. -3 ఇంటూ -3 బై 3/4 ఇంటూ 2⁴. సో ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ 3/4 ఉంది, ఇక్కడ 3/3 ఉంది. సో డినామినేటర్లోనే ఇంకొక పవర్ 3 మిగిలిపోతుంది. 1/3⁴ ఇంటూ 2⁴. సో 2⁴ వాల్యూ 16. ఈ 3ని యాస్టీస్గా అట్లనే పెట్టేద్దాం. ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ని కూడా ఇక్కడ రిసెంబ్లెన్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి డివైడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే x/y ప్లస్ y/x హోల్ పవర్ -1 అడుగుతున్నారు. మనకు ఆల్రెడీ x/y వాల్యూ ఎంత 16/3 ప్లస్ మైనస్ ఇక్కడ ఎంత ఉంది y/x అంటే రివర్స్లో రాసుకోవచ్చు, ఉల్టా రాసుకోవాలి. సో 3/-16 హోల్ పవర్ -1 మొత్తానికి హోల్ పవర్ -1 వస్తుంది. ఎల్సిఎం చేయాలి. 16కి ఉన్న 3కి 3 16 1 ఇక్కడ 2 8 * 16 1 యాస్టీస్గా ఉంటుంది. 2 4 * 1 2 2 * 4 2 1 * 1 2 3 4. సో ఎంత వస్తుంది 2 2 * 4 4 2 * 8 8 2 * 16 16 3 * 48. సో ఇక్కడ 3 ఉంది కానీ 48 లేదు. సో మనకి 48 రావాలి డినామినేటర్లో. ఇక్కడ 16 ఉంది కానీ 48 లేదు. సో 48 డినామినేటర్ వచ్చేటట్టు చేయాలి. మొత్తానికి డినామినేటర్లో 48 రాసుకుందాము. ఇక్కడ 3 ఉంది. సో 12 3 * 36 12 4 * 48 వస్తుంది. ఒకవేళ ప్యూర్ మ్యాథ్స్ చేయడానికి రాని వాళ్ళకి ఈ 48 ఏదైతే ఉందో దాన్ని 3తో డివైడ్ చేసుకోండి. 3 1 * 3. ఇక్కడ రిమైండర్ 1 ఉంటుంది. ఈ 1 8 కలిపితే 18 3 6 * 18. సో 16 వస్తుంది. ఓకే, సో -16 × 16 ప్లస్ 16 × 3 × 3 ఇక్కడ. సో 9 వస్తుంది. -256 ప్లస్ 9/48 హోల్ పవర్ -1. ఓకే, సో -256 ప్లస్ 9 చేస్తే మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని రివర్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, -256 ప్లస్ 9/48 హోల్ పవర్ -1. సో 9 + 6 అంటే 5 వస్తుంది. 5 క్యారీ 1 265 -265/48 హోల్ పవర్ -1. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు 48/265 అని రాసుకోవచ్చు. అంతే కదా. ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే x⁻n ఉంటే 1/x⁻n లాగా రాసుకోవాలి కాబట్టి ఈ పవర్లో ఉంది. నేను డైరెక్ట్ ఉల్టా రాసేసిన. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్ మీద క్వశ్చన్స్. ఇది రీసెంట్గా జరిగిన సీటెట్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది.